ఉమెన్ కలెక్టివ్. నేను మీ శ్రీనిధి. ఎందరో మహిళా మూర్తుల త్యాగఫలమే నేడు మనం జరుపుకుంటున్న మహిళా దినోత్సవం. ఈనాడు మనం కొద్దో గొప్ప స్వేచ్ఛను అనుభవిస్తున్నా, మన సమస్యలపై గొంతు విప్పుతున్నామన్నా వారు అందించిన స్ఫూర్తి ఫలితమే. మహిళల కోసం ఓ రోజు ఉండాలని, మహిళల హక్కులు సమాజం గుర్తించాలని ఎన్నో పోరాటాలు చేశారు. ప్రాణాలకు తెగించి ఉద్యమించారు. చివరకు మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిలబెట్టారు. మరికొద్ది రోజుల్లో, అంటే ఒక 2 రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనమంతా జరుపుకోబోతున్న సందర్భంగా ఆనాటి మహిళా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన త్యాగమూర్తుల పరిచయాలు క్లుప్తంగా ఈ వీడియోలో చూద్దాం. మొదటి వ్యక్తి క్లారా జెట్కిన్. ఆమెకు వచ్చిన ఓ ఆలోచన వేలాది అడుగులకు బాటగా మారింది. వేలాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. జర్మనీలోని వైడెరావులో 1857లో జన్మించిన క్లారా జర్మన్ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, కమ్యూనిస్ట్ కార్యకర్త, మహిళల హక్కుల కోసం పోరాడిన ధీర. ఇలా ఆమె గురించి చెప్పుకుంటూ పోతే మహిళా హక్కుల కోసం ఆమె చేసిన కృషి అంతా ఇంత కాదు. క్లారా లీప్జిగ్ టీచర్స్ కాలేజ్ ఫర్ విమెన్లో చదువుకున్నారు. అక్కడే ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీతో పరిచయాన్ని పెంచుకున్నారు. శతాబ్ద కాలానికి ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావానికి ఆమె ఆలోచనలే నాంది పలికాయి. మహిళ కోసం ఓ రోజు ఉండాలని ఆమె చేసిన ప్రతిపాదనకు వేలాది మంది మహిళలు ఏకగ్రీవంగా ఆమోదించారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో ఎదగడానికి ఆమెకు వచ్చిన ఆలోచనలే బీజం వేశాయి. మహిళలు కూడా తమ హక్కుల కోసము పోరాడగలిగే ధైర్యాన్ని, తెగింపును, పోరాట పటిమను రాజేశాయి. సోషలిస్ట్ సమావేశాల్లో పాల్గొన్న కొద్ది నెలల్లోనే ఆమె పార్టీకి పూర్తిగా కట్టుబడి మహిళా విముక్తి కోసం మార్క్సిస్ట్ విధానాన్ని అనుసరించారు. సోషలిజం ద్వారానే మహిళలకు సమాన అవకాశాలు, ఓటు హక్కు వస్తుందని క్లారా బలంగా నమ్మారు. అందుకే జర్మనీలో మహిళా ఉద్యమాన్ని అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించారు. 1907లో ఆమె ఎన్పిడిలో కొత్తగా స్థాపించబడిన విమెన్స్ ఆఫీస్కి నాయకురాలయ్యారు. ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కూడా ముఖ్య పాత్రను పోషించారు. ఆగస్టు 1910లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో సోషలిస్ట్ సెకండ్ ఇంటర్నేషనల్ సాధారణ సమావేశానికి ముందు అంతర్జాతీయ మహిళా సదస్సును నిర్వహించారు. అమెరికన్ సోషలిస్టుల ద్వారా ప్రేరణ పొంది జెట్కిన్, కేట్ డంకర్తో పాటు మరికొందరితో కలిసి ప్రత్యేక మహిళా దినోత్సవాన్ని ఏటా నిర్వహించాలని ఆమె ప్రతిపాదించారు. అయితే ఆ సమావేశంలో తేదీని నిర్ణయించలేదు. తర్వాత 1911లో జరిగిన సమావేశాల్లో అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని ప్రతి ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించారు. ఇక రెండవ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి క్రూపస్కయా. సోవియట్ యూనియన్లో విద్యా వ్యాప్తి కోసం ఎంతో కృషి చేశారు ఈవిడ. కార్మికులకు అక్షరాలు నేర్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విద్యనే వారిలో రాజకీయ చైతన్యం నింపే ఆయుధమని విశ్వసించారు. అలాగే మహిళా హక్కుల కోసం అహర్నిశలు తప్పించారు. గొప్ప విప్లవకారుడు లెనిన్కు భార్యగానే గాక అతని రచనలు ప్రపంచం ముందుకు వచ్చేందుకు గాను నిరంతరం శ్రమించిన వారిగా గుర్తు. కమ్యూనిస్ట్ పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించిన ఈమె సెయింట్ పీటర్స్బర్గ్లో నిరుపేద కూలీ కుటుంబంలో జన్మించారు. ఆమెలో మొదటి నుండి పేదల జీవితాలను మెరుగుపరచాలనే బలమైన కోరిక ఉండేది. ఆ తర్వాత కాలంలో మార్క్సిజంలోకి అడుగుపెట్టారు. 1894లో మార్క్సిస్ట్ చర్చా బృందంలో లెనిన్ను కలుసుకున్నారు. విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తూ 1896లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. లెనిన్ సైబీరియాకు బహిష్కరించబడిన తర్వాత క్రూపస్కయా 1898లో ఆయన్ని వివాహం చేసుకున్నారు. 1905 విప్లవంలో పాల్గొనడానికి రష్యాకు తిరిగి వచ్చే ముందు వారిద్దరూ కొంతకాలం మ్యూజిచ్, లండన్లో నివసించారు. 1917 విప్లవం తర్వాత క్రూపస్కయా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1924లో కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు కూడా. 1929 నుండి 1939 వరకు డిప్యూటీ ఎడ్యుకేషన్ కమిషనర్, సోవియట్ అభివృద్ధితో సహా సోవియట్ విద్యా వ్యవస్థపై బలమైన ప్రభావాన్ని చూపించారు. 1939లో ఈమె మాస్కోలో మరణించారు. ఇక మూడో వ్యక్తి అలెగ్జాండ్రా మిఖైలోవ్నా కొలోంటాయ్. కొలోంటా ఇంపీరియల్ రష్యన్ ఆర్మీ జనరల్ కూతురు. ఈమె 1872 మార్చి 31న సెయింట్ పీటర్స్బర్గ్లో జన్మించారు. 1890లలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఆనాడు ఆమె కార్మికుల పక్షాన పోరాడుతున్న లెనిన్ ప్రతిపాదనలకు మద్దతుగా నిలిచారు. మొదటి సోవియట్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమానికి
పీపుల్స్ కమిషనర్గా నియమితులయ్యారు. 1919లో సోవియట్ యూనియన్లో మహిళల స్థితిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన సెంట్రల్ కమిటీ ఓ కొత్త మహిళా విభాగం జైనోడెల్ ఏర్పాటు చేశారు. దీన్ని నిర్మించడంలో ఈమె ముఖ్య పాత్ర పోషించారు. మహిళా విముక్తికై పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీపై నిప్పులు చెరిగే వారికి ఆమె ధైర్యంగా సమాధానం చెప్పేవారు. కార్ల్ లైబ్నిజ్ వంటి వారితో పరిచయం పెంచుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం అహర్నిశలు పోరాడిన వారిలో కొలోంటై కూడా ఒకరు. 1922 నుండి ఆమె నార్వే, మెక్సికో, స్వీడన్లలో దౌత్యవేత్తగా బాధ్యతలు నిర్వహించారు. 1943లో స్వీడన్కు రాయబారిగా పదోన్నతి పొందారు. 1945లో ఆ బాధ్యతల నుండి రిటైర్ అయ్యారు. కొలోంటై మాస్కోలో 9 మార్చి 1952న తన 80 ఏళ్ల వయస్సులో మరణించారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రోసా లగ్జెంబర్గ్. జర్మనీ విప్లవకారిణి. అనేక విప్లవ సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. పోలిష్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, స్పార్టకస్ లీగ్, జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీలు స్థాపించి శ్రామికుల పక్షాన నిలిచారు. రాజకీయ సిద్ధాంతకర్తగా మార్క్సిజం, మానవతావాద సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో తన వంతు కృషిని చేశారు. ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని అంతర్జాతీయంగా సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రోసా 1871 మార్చి 5వ తేదీన రష్యా పాలనలో ఉన్న పోలాండ్లోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 5 పిల్లలలో రోసా అందరికంటే కూడా చిన్నవారు. జార్ చక్రవర్తి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు ఎన్నో ఉద్యమాలు జరిగేవి. ఆడ మగ తేడా లేకుండా ఎంతో మంది ఆ ఉద్యమాలకు ప్రభావితమయ్యారు. అలాంటి వారిలో రోసా కూడా ఒకరు. 1905 నాటి రష్యన్ విప్లవం రోసా జీవితాన్ని మరో మలుపు తిప్పిందనే చెప్పవచ్చు. మహిళల ఆనాటి దుస్థితికి వ్యతిరేకంగా వారిని ఏకం చేసేందుకు, రాజకీయ చైతన్యాన్ని నింపేందుకు, ఉద్యమాల్లో భాగస్వామ్యం చేసేందుకు ఎంతో కృషి చేశారు. క్లారా జెట్కిన్తో పాటు మహిళలకు ఓ ప్రత్యేకమైన రోజు అవసరమంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1919 జనవరి 15న ఆమె బెర్లిన్లో మరణించారు.